హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీ అవంతిక బ్లాగ్స్. ఈరోజు అయితే బిగ్ బాస్ రివ్యూ October 3rd ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. నిన్న చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కంటెండర్షిప్కి నబీల్ అండ్ కాంతారా మీన్స్ కాంతారా క్లాన్ నుంచి నబీల్ సెలెక్ట్ అయ్యాడు. అండ్ పృథ్వీ ఆల్రెడీ తనకు వచ్చిన ఇమ్యూన్తో కంటెండర్షిప్కి అయితే ఎలెక్ట్ అయ్యాడు. సో దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే, ఈరోజు ఎపిసోడ్లో అదైతే ప్లే చేశారు. ఇద్దరు కంటెండర్గా సెలెక్ట్ అయినారు అన్న విషయాన్ని ప్లే చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఇద్దరికి గేమ్ కండక్ట్ చేస్తారు. దానికంటే వాళ్ళిద్దరికి కంటెండర్షిప్కి ఎవరు మీన్స్ మెగా చీఫ్ ఎవరు అవుతారు అని చెప్పేసి గేమ్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ మెగా చీఫ్ గేమ్లో ఇద్దరు మెగా చీఫ్ అనే బ్లాక్స్ పట్టుకొని ఒక రొటేషన్లో రొటేట్గా తిరిగి అది బయటికి తీసుకొని ఒక సన్నటి దానిపైన నడుచుకుంటూ వెళ్ళి బ్లాక్స్ అరేంజ్ చేయాలి ప్రాపర్గా. అది గేమ్. సో ఆ గేమ్లో పృథ్వీ ప్రాపర్గా చేశాడు, అక్కడికి కూడా ప్రాపర్గా వెళ్ళాడు. అక్కడ అరేంజ్ చేయడంలో ఒక చిన్న మిస్ అంటే స్పేస్కి తర్వాత స్పేస్ ఇచ్చి యామ్ రాస్తారు, అది మిస్ చేశాడు. సో అందరికంటే నబీల్ కంటే ముందు అయిపోయింది. బట్ నబీల్ అక్కడ తిరిగేసి ఇక్కడ వచ్చి దాని మీద లైన్ మీద నడిచేటప్పుడు ఫుల్గా కళ్ళు తిరిగాయి నబీల్కి. అది మనం ఎపిసోడ్లో చూసిందే. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంది అని అంటే, అక్కడ సంచాలక్గా ప్రేరణని ఇచ్చారు. సో ప్రేరణని సంచాలక్గా పెట్టారు. తన ఇద్దరికి అంటే ఎవరికి ఫేవరెటిజం చేయకూడదు. సో అది ఫర్ షూర్. సో అక్కడ ఆ పృథ్వీ రాంగ్ పెట్టాడని చెప్పేసి అన్ని బ్లాక్స్ యూజ్ అప్పటికే యష్మి వెనకాల నుంచి వెళ్ళి కొట్టేసే అని అరుస్తుంది. అప్పటికి ప్రేరణ స్టాప్ చేసి మీరు అరవకండి, అన్ని బ్లాక్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. సో తన ఉన్న పొజిషన్లో ఏదైతే సంచాలక్గా ఉన్నారో ఆ పొజిషన్లో తన ఆన్సర్ చెప్పకూడదు. నువ్వు రాంగ్ చేసావు, నువ్వు రైట్ చేసుకొని చెక్ చేసుకో అని చెప్తూనే ఉంది. సో యష్మి వినకుండా వెళ్ళి కొట్టేసే అని చెప్పేసి యష్మి కంగారు పెట్టడం వల్ల పృథ్వీ గేమ్ అయితే పోయింది అని నాకు అనిపించింది. దానికి తోడు నేనే వెళ్ళి కొట్టమన్నానని చెప్పేసి తన అట్లా ఫీల్ అవ్వలేదు. ప్రేరణ కనీసం హెల్ప్ చేయలేదు అని తన మీద బ్లేమ్ చేసేలాగా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. అది యష్మి అయితే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేరణ అక్కడ సంచాలక్గా ఉన్నప్పుడు హెల్ప్ చేయకూడదు ఎవరికి. ఏమైనా ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేవాడికి అన్ని కరెక్ట్ రాయండి అని చెప్తాడు, కానీ నువ్వు తప్పు రాసి నువ్వు కరెక్ట్ చేయనైతే చెప్పలేడు కదా. అది సో తన చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, హెల్ప్ చేయలేదు. సో పృథ్వీ అయితే యాజ్ యూజువల్ కంగారుగా వెళ్ళి అంత ఫస్ట్ చేసినా సరే కరెక్ట్ చూసుకోకుండా కంగారులో వెళ్ళి బెల్ప్ చేయడం వల్ల అతనైతే ఓడిపోయాడు. నబీల్ అయితే మెగా చీఫ్గా సెలెక్ట్ అయ్యాడు. సో అది అనమాట. యష్మి చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల పృథ్వీ గేమ్ అయితే పోయింది. యష్మిని వినడం వల్ల అతను వినకుండా కొంచెం సేపు ఒక 2 minutes అవతల వాళ్ళది ఇంకా అవ్వలేదు, 2 minutes ఆలోచించుకొని సరిగ్గా పెట్టుంటే ఈరోజు పృథ్వీయే మెగా చీఫ్ అయ్యేవాడు. సో ఎందుకంటే తను తొందరగా మంచిగా ఆడాడు కాబట్టి. అయితే యష్మిది ఈ విషయంలో రాంగ్ అండ్ ప్రేరణ చేసిన విషయం మాత్రం కరెక్ట్. సూపర్గా తను సంచాలక్ తనకిచ్చిన డ్యూటీని చాలా బాగా చేసింది. సూపర్బ్ అండ్ 1 claps ఫర్ ప్రేరణ. సంచాలక్గా చేసిన టాస్క్ సూపర్ సంచాలక్ అయిందనమాట. అది దాని తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి మన నాగార్జున సార్ ఎపిసోడ్లోనే చెప్పారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్కి 3 వచ్చారు, నైనిక, విష్ణుప్రియ అండ్ ఆదిత్య. మనము ఓటింగ్ కూడా చూస్తే కూడా లీస్ట్లో నైనిక అండ్ ఆదిత్య గారు అయితే ఉన్నారు. సో ఆ ఓటింగ్ కన్సిడర్ చేసి అట్లాగే ఇంట్లో వాళ్ళు ఉన్న ఓటింగ్ తీసుకొని నేనైతే చేశాను అనుకుంటున్నాను. నేను వెబ్సైట్లో చూసిన దాని ప్రకారం అయితే నైనిక లీస్ట్లో ఉన్నారు, ఆదిత్య ఓం కంటే కూడా నైనిక లాస్ట్లో ఉన్నారు. బట్ వాళ్ళు ముగ్గురిని లైన్లో నించోపెట్టేసి హౌస్ డెసిషన్ ఏముంది అని చెప్పి తీసుకున్నారు. సో అందులో ఆదిత్య ఓం ఎగ్జిట్ అయిపోతారు. సో ఆదిత్య గారు మాత్రం తన ఏజ్ ప్రకారం తన 100% ఇచ్చి తను బాగా ఆడారు. అండ్ తన ఏమంటారు మనసు కూడా చాలా గుడ్. అండ్ తన డెసిషన్ మేకింగ్ కొంచెం అంటే మనకు చూసే వాళ్ళకి నేను ఫేవరెట్గా ఒక క్యాండిడేట్ అనుకున్నప్పుడు ఆ క్యాండిడేట్కి ఇవ్వలేకపోతే మనకు నెగిటివ్ అనిపిస్తారు. బట్ ఆయన దృష్టిలో ఆయనకు ఎవరు బాగా అనిపించారు అన్న దానికే ఓటింగ్ ఇచ్చారు. సో అది కూడా ఫైన్. అండ్ లాస్ట్లో గేమ్ కూడా బాగా ఆడారు. అండ్ ఓకే నైస్ అన్న కూడా వచ్చేసారు.
నో హార్ట్ ఫీలింగ్స్. నేనైతే విష్ణుప్రియ బయటకు వచ్చి ఉంటే కనుక కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే విష్ణుప్రియ చాలా క్యూట్గా చాలా బాగా నవ్వుతూ ఉంటుంది. కొన్ని డెసిషన్స్ అంటే ఈ మధ్య పృథ్వీ అని కూడా పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది, బట్ తన కాంతార క్లాన్లో ఉన్న నబీల్కి సపోర్ట్ చేస్తే బాగుండేది అని ఆయన అనిపించింది విష్ణుప్రియ గురించి. బట్ ఎనీవేస్ గేమ్ ఈస్ గోయింగ్ గుడ్. చూద్దాం నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నేను చూసిన దాని ప్రకారం లాస్ట్ సీజన్స్లో నుంచి ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఓల్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే ఈ హోమ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ అయ్యారు బయట అన్నది కూడా తెలిసిపోతుంది. సో అందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వస్తారు, ఎవరు నెగిటివ్గా అయిపోవడానికి అయితే రారు. సో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అవుతారా, 8 కంటెస్టెంట్స్ విన్ అవుతారో చూద్దాం. లెట్స్ సీ అండ్ వాచ్. మీకు కనుక నా ఒపీనియన్స్, నా రివ్యూ, నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూసేవాళ్ళు ఫస్ట్ టైమే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు 100 వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. మీ వ్యూ చేసిన తర్వాత లైక్ చేస్తే వేరే వరకు సజెషన్ వెళ్తుంది ఇది చూడడానికి కంటెంట్. సో చూసిన వాళ్ళు ఊరికే వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.